హాయ్ అండి, నమస్తే. నేను మీ పూజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బంజారా స్టైల్లో మేము చేసుకునే ఒక మంచి ఔషధ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటాను. నా డెలివరీ టైంలో నేను దీన్ని చాలా తాగానన్నమాట. దీనివల్ల నాకు బ్యాక్ పెయిన్, హెవీ బ్లీడింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా నా డెలివరీ జర్నీ చాలా బాగా జరిగింది. అండ్ ఈ ప్రాసెస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ రెసిపీని చూపిస్తాను. ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరిగాక పక్కన తీసుకోవాలి. సో ఈ రెసిపీని ఎవరైతే జలుబు, దగ్గుతో బాధపడతారో, గొంతు ఇన్ఫెక్షన్ లాంటివి, వారికి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మన డైజెషన్ సిస్టమ్ని కూడా చాలా బెటర్గా చేస్తుంది అన్నమాట. అంటే సొంటి మిరియాలు మన జీర్ణ రసాయనాన్ని ఉత్తేజపరిచి గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, కొంచెం తిన్నా కూడా కడుపంతా టైట్గా అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి చాలా బెటర్ అనమాట ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకోండి. సో ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక 100 గ్రామ్స్ ఆఫ్ బెల్లంని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. అయితే ఈ బెల్లం ఇంకా మిరియాలు వీటి వల్ల మనకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటాయన్నమాట. సో అవేంటనంటే కొందరికి కీళ్ళ నొప్పులు ఉంటాయి. అండ్ మెయిన్ ఆడవాళ్ళకి నెలసరి సమయంలో వచ్చే నడుము నొప్పి చాలా ఘోరంగా ఉంటుంది. ఆ నడుము నొప్పి కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది అనమాట. సో ఇంకా మన బాడీలోని ఎన్నో పెయిన్స్కి ఇది ఒక మంచి ఔషధంలా వర్క్ చేస్తుంది. సో ఇంకా కీళ్ళ నొప్పులే కాదు, నడుము నొప్పితో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అనమాట. సో మన బాడీలో పెరిగిపోయిన టాక్సిన్ను తొలగించి మనకి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో మనం తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరగాలి. సో అదొక పాకంలాగా చిక్కగా అవ్వాలి. అంతవరకు లో ఫ్లేమ్లోనే దీన్ని మనం చేసుకుంటూ ఉండాలి ప్రాసెస్ని. సో మిరియాలు మరియు శొంఠి, బెల్లం కలయిక వల్ల మనకు శ్వాసకోశ సంబంధాలు ఉంటాయి కదా, సో అలాంటి సమస్యలు చాలా తొందరగా నయం అవుతాయి అన్నమాట. సో నేను నా డెలివరీ టైంలో దీన్ని తాగాను. నాకు నిజంగా చెప్తున్నా, బాడీ పెయిన్స్ అండ్ హెవీ బ్లీడింగ్ లాంటి ప్రాబ్లమ్స్ నాకు ఏవి లేవండి. సో వీటిని 2 టైప్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రెసిపీలో మిరియాలతో చేసింది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో వాముతో చేసింది కూడా చూపిస్తాను. సో బెల్లం అంతా పాకంలో కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి మనం వేడి చేసి పక్కన పెట్టుకున్న వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. సో అలా కలుపుతూ ఉండడం వల్ల బెల్లం, వాటర్ చాలా మంచిగా మిక్స్ అయిపోతుంది. సో ఇదంతా మనం ఫస్ట్ స్టవ్ ఆపిన తర్వాతనే చేసుకోవాలి. వన్స్ బెల్లం మొత్తం వాటర్ మంచిగా కలిసిపోయాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 to 5 minutes మనం దీన్ని మంచిగా కలుపుతూ చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. సో ఇలా తిప్పుతూ ఉండడం వల్ల ఆ స్ట్రక్చర్ అనేది మంచిగా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం మిరియాలని కూడా యాడ్ చేసుకోవాలి. అయితే మీరు కొన్ని మిరియాలు, అందులో 1 ఇంచు శొంఠిని కలిపి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఒక 30 గ్రామ్స్ మిరియాల్లో 1 ఇంచు శొంఠి సరిపోతుంది. వారన్నిటిని మంచిగా పౌడర్ చేసుకొని జల్లించుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు అంత తినలేరు అని అనుకుంటే కనుక ఒక 1 టేబుల్ వరకు వేసుకోవచ్చు. కానీ దీనివల్ల అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం క్యూర్ అవ్వచ్చు. ఇప్పుడు దీన్ని పక్కకు తీసి మనం ఎప్పుడైతే మిరియాల పొడి వేస్తామో దీన్ని స్టవ్ మీద నుంచి పక్కన తీసుకొని అప్పుడు కలపాలి, లేకపోతే మాడిపోతుంది. సో ఇలా చాలా చక్కగా మంచిగా కలిపి మళ్ళీ స్టవ్ మీద తిరిగి ప్యాన్ వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. సో ఒక 2 to 3 minutes తర్వాత మిరియాల పొడి, బెల్లం, శొంఠి ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయి. సో దీన్ని మనం చల్లబరిచిన తర్వాత తాగొద్దు. కొద్దిగా గోరువెచ్చగా అయినప్పుడు తాగితేనే మనకు బాడీకి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.